అంటే ఎంపురా అని ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. 4 రోజులు తీసాడు. నేను ట్రైలర్ చూసి ఇంత ఎక్స్పెక్ట్ చేయలే కానీ దోవకి ఇచ్చేసాడు. చాలా బాగుంది సినిమా. ఓకే, ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి సినిమాలో? అంటే లూసిఫర్ 1 కి లూసిఫర్ 2 కి ఏమైనా కంపారిజన్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో బాగానే తీసాడు. ఓకే, ఒక రివెంజ్ స్టోరీ చాలా బాగుంది. హిందీలో ఎక్కువ ఉందంట. హిందీలో ఎక్కువ ఏం లేదంటే కదా అంతా. లేదు 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 అయ్యి నేను అసలు ట్రైలర్ చూసి ఇదేం సినిమా అనుకున్నా కానీ లోపలికి వెళ్ళి దోవలు తీర్చేసాడు. కానీ అసలు మామూలు లేదు. కానీ చాలా ఖర్చు పెట్టినట్టు తీసినట్టు అనిపిస్తుంది. చాలా రిచ్ గా తీసాడు. హాలీవుడ్ రేంజ్ లో తీసాడు. 50 కోట్లు ఖర్చు పెట్టి తీసారు, వస్తాయి డబ్బులు. 500 కోట్ల పైన వస్తుంది సినిమా. చాలా బాగుంది. అసలు ల్యాగ్ ఏం లేదు. పృథ్వీరాజ్ యాక్షన్ కానీ, మోహన్ లాల్ గారి పెర్ఫార్మెన్స్ కానీ పీక్స్ చాలా ఉన్నాయి. కొన్ని పొలిటికల్ సీన్స్ ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ చాలా బాగా తీశారు. ఛాన్స్ ఉన్నాయా? ఆల్రెడీ లూసిఫర్ 1 చేశారు కాబట్టి తెలుగులో గాడ్ ఫాదర్ మళ్ళీ ఏమైనా రీమేక్ చేసే ఛాన్స్ ఏమైనా? చిరంజీవి గారు చేస్తే ఇంకా చాలా ఎక్కువ ఇది ఉండేది. కానీ మోహన్ లాల్ కూడా అసలు లేదు 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 అసలు ఫ్లాప్ అని ఎవరు అనరు కూడా. అసలు దిల్ రాజు గారికి సినిమా మన సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలాగైతే హిట్ అయిందో దానికంటే డబుల్ కలెక్షన్ వస్తుంది సినిమా. చాలా బాగా తీసాడు. 1000 కోట్ల పైన వస్తాయండి చిరంజీవి గారు చేస్తే. కానీ మోహన్ లాల్ గారు మనకు చేశారు కాబట్టి 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. చాలా బాగుంది. ఎక్కువ తీసుకున్నాడు, ఐ మీన్ ఈ సలార్ వల్ల. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ చేస్తే యు యాక్సెప్ట్ దట్? అవునండి. కేజీఎఫ్ వచ్చినప్పుడు కూడా మనం స్టార్టింగ్ ఏం అనుకోలేదు. మూవీ చూసినప్పుడు దానికి ఫ్యాన్స్ అయిపోయారు. తర్వాత కేజీఎఫ్ 2కి వచ్చేసినాం. సో లూసిఫర్ చూసిన వాళ్ళు లూసిఫర్ 2కి వస్తారు. ఇంకొచ్చే ఫ్రాంచైజీ కూడా వస్తారు. ఓవరాల్ గా ఎంత ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? 5కి 5. రైట్, థాంక్యూ థాంక్స్. లూసిఫర్ 1 రైట్, ఐ మీన్ కంపేర్ టు స్టోరీ ఆర్ బడ్జెట్ ఎవ్రీథింగ్ when come budget of course, story, the Lucifer 1, the climax twist was insane, which is why people were like, oh my god, that much of a twist is not there. But overall the direction, also because they went to many places and all the things are original, it felt like a lot more than Lucifer, and expecting a lot more in third part as well. Okay, so when compared to L1 it was more great, right? It's equal for me. I can't judge being a Aladdin fan, so Okay, thank you. బ్యాక్ ఎండ్ నుంచి వెనక నుంచి ఫోటో కెమెరా పెట్టి ఇలా తీసుకుని వచ్చారు తప్ప ఎంట్రీస్ వాజ్ గుడ్. నాకైతే అనిపించలేదు. కొంచెం స్లో ఎంట్రీ అంతే. హై హాట్ టూట్ అనేట్లా లేవు. మనకి సలార్ చూసి లేదంటే ఈ కేజీఎఫ్ ఇవి చూసి హై ఎంట్రీస్ అలవాటు అయిపోయాయి. ఇది మన మన రూటెడ్ స్టోరీలా ఉంది. సో ఇది కూడా మనం ఎంజాయ్ చేసిందే ఒకప్పుడు. సో వీ కెన్ గెట్ బ్యాక్ ఇట్. ఇప్పుడు రీరిలీజ్ ఎంజాయ్ చేస్తున్నాం. దాని బదులు మంచి సినిమాలు వస్తున్నాయి కదా, ఎంజాయ్ చేయండి, థియేటర్కి వచ్చి చూడండి. తెలుగులో మన నేటివిటీకి తగినట్టు చాలా చేంజెస్ చేశారు. చిరంజీవి గారు అద్భుతంగా నటించారు. బట్ ఎక్కడో సినిమా నాకైతే, ఎందుకంటే లూసిఫర్ చూసాను నేను ముందే. సో లూసిఫర్ చూసేటప్పటికి నాకు అది కనెక్ట్ అవ్వలేదు. దాని అకార్డింగ్ టు దట్ ఇప్పుడు లూసిఫర్ 2 కూడా చూసాం. మళ్ళీ దీన్ని రీమేక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో బెటర్ అవాయిడ్ చేసుకుని లూసిఫర్ 2 థియేటర్స్ లో మోహన్ లాల్ గారు పృథ్వీరాజ్ గారు కాంబినేషన్ ఎంజాయ్ చేయండి. లూసిఫర్ 3 కోసం వెయిట్ చేయండి. సో బడ్జెట్ చాలా హెవీ ఉంది. సో వస్తుందంటారా? అంటే ఇప్పుడు దీన్ని వచ్చేస్తుంది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే అన్ని లాంగ్వేజ్ కలుపుకుంటేనే బడ్జెట్ వచ్చేది. మరి లోకల్గా ఎంత పెట్టుకున్నారు, మన లోకల్ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే డివైడ్ టాక్ నడుస్తుంది. పబ్లిక్ కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. డివైడ్ టాక్. బట్ మై సజెషన్ ఇస్ వీకెండ్ పండక్కి చక్కగా హై ఇచ్చే సినిమా లూసిఫర్. నాకైతే నచ్చింది. యూ కెన్ వాచ్ ఇట్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్. సెకండ్ హాఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మటుకు నన్ను నమ్మకండి.